First of all the best and congratulations to the whole team. You guys did it. And Yogi will next time get it. I think you should mention it. So that's a better job. You can't put us on spot like this. Like always. And first of all, I think I should first talk about the actress. Ashish there. So I think it takes a lot of courage to take up this thing, and super proud of you. You did great job, and even the actor also. Oh my god, yeah. So they did amazing, and I know Yogi Garu for like almost like 5 years now, and he was always bold. And it's not easy to take something in the bold concept Ikkadaka as a movie out. It's not easy, and I've seen him what all he has gone through, and super proud of you. And yeah, good luck. And then the other person, I can't see him. Where's Sandeep? Hey, hi. I've known him like from Vizag. We worked for another, what should I say? I think initial phase of my career, we did an independent film, and I know him through that. So you did amazing, Krish, as I told you, and I want to see you as a director also. Don't forget that. Don't stick to your acting, okay? And then good luck to you, and even to our music director. Congratulations, you did amazing, and good luck to the whole team. Yeah. Thank you, Prashanti garu. Thank you so much. లాస్ట్ టూ పార్ట్స్ వచ్చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేశారన్నారు, అండ్ ఇది ఓటీటీ రిలీజ్ చేయాలన్నారు ఓటీటీ కోసం. సో దీనికి స్పాన్ పెరుగుతుంది, అండ్ అట్ ద సేమ్ టైం ఎఫర్ట్ కూడా అలానే ఉంటుంది, అండ్ క్వాలిటీ వైజ్ కావచ్చు, లేకపోతే కంటెంట్ వైజ్ కావచ్చు. ఓటీటీ కూడా ఇప్పుడు కొంచెం స్ట్రిక్ట్ అయింది రూల్స్ కానీ ఏదైనా సరే. సో ఎవరినైనా అప్రోచ్ అయ్యి ఉన్నారా అసలు? అవునండి, టాక్స్ ఆర్ బీయింగ్ గోయింగ్ ఆన్. స్ట్రిక్ట్ నేను ఎప్పుడు కూడా షార్ట్ ఫిలిం కూడా క్వాలిటీ పారామీటర్స్ తోనే చేశానండి. మీరు చూస్తే ఎప్పుడు కూడా నేను కాంప్రమైజ్ కాలే. నేను షార్ట్ ఫిలిం వేరేగా సినిమా వేరేగా చేయలేదు. షార్ట్ ఫిలిమ్స్ కూడా నేను సినిమా స్టాండర్డ్స్ తోనే చేశాను. అండ్ మోరో ఇంతకు ముందు లవ్ యూ టు ఆన్ పార్ విత్ నెట్ఫ్లిక్స్ క్వాలిటీ అన్ని మేము ఎంక్వైరీ చేసాము. ఐ హ్యావ్ దట్ వాట్ దే లుక్ ఫర్, టెక్నికల్లీ వాళ్ళు ఏం చూస్తారు అనేది తెలుసు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ పార్, ఏ మాత్రం కూడా ఓటీటీ స్టాండర్డ్స్ కి తగ్గకుండా ఉంటుంది. ఇట్స్ అ కంప్లీట్ ప్రొఫెషనల్ అవుట్పుట్. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. హలో, డైరెక్టర్ గారు ఇక్కడండి. సో ఆట సందీప్ గారు ఇందాక మాట్లాడుతూ, సో ఎవరిని వదలట్లేదు, కైండ్ ఆఫ్ రేప్ సీన్స్ ఉన్నాయి బయట సొసైటీలో జరుగుతున్నాయని చెప్పారు. సో ఆ వేలో ఏమన్నా మూవీలో ఉంటుందా? అవును సార్, ఉంటుంది. బట్ ఏంటంటే రేప్స్ జరుగుతున్నాయి అది కాదండి కాన్సెప్ట్. ఒక అమ్మాయి ఒక వల్నరబుల్ సిచ్యుయేషన్ లోకి కాన్ఫిడెంట్ గా, అంటే ఐఎమ్ వెల్ సెక్యూర్డ్, నాకు ఎవరు ఏం చేసేది లేదు అని ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ నుంచి ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ లోకి వెళ్ళాక తను పడే కష్టం, తను లాక్ అయ్యి తన సర్వైవల్ డ్రామా ఇదంతా అండి. ఇట్స్ నాట్ లైక్ రేపిస్తున్నారు, రేపులు చేస్తున్నారు, అది కాదు. ఆన్ కాంట్రరీ, అమ్మాయిలు ఒక అన్ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్ లోకి ఎలా వెళ్తున్నారు, వాళ్ళు జస్ట్ థింకింగ్ దట్ దే ఆర్ ఫ్రీ టు గో ఎనీవేర్, అది జాగ్రత్తగా ఉండాల్సిన సిచ్యువేషన్, వాళ్ళు వెళ్తే ఫేస్ చేసే డిఫికల్టీస్, దాన్ని హైలైట్ చేయడం జరిగిందండి. అఫ్ కోర్స్ రేప్ నేపథ్యం ఉన్నా సరే ఇట్స్ నాట్ లైక్ అంత భయపడే విధంగా మెచ్యూర్ విజువల్స్ ఉండవు. చాలా క్రియేటివ్ గా చేసాం, చాలా సాఫ్ట్ గా చేసాం. అంత డిస్టర్బింగ్ విజువల్స్ అయితే ఉండదు, బట్ మీనింగ్ఫుల్ విజువల్స్ ఉంటాయండి. డైరెక్టర్ గారు సార్, ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇది ఆ గ్యాంగ్ రేప్ 3 తీశారు. ఓకే, ప్రెజెంట్ సిచ్యువేషన్స్ లో అబ్బాయిల మీద ఎక్కువ మర్డర్స్ జరుగుతున్నాయి. కుక్కర్ మర్డర్ అని, అదేదో చంపేసి ఆ రమ్ములో పెట్టారు, ఇంకేదో సెల్ఫీ మర్డర్ అని, ఇలా అంటే ఇలా మర్డర్స్ జరుగుతున్నాయి. ఇలాంటి వాటి మీద ఏమైనా సినిమాలు తీసేది వీలుందా? సార్
కరెక్ట్ పర్సన్ అడిగారు. అంటే ఈ మధ్య నేను చాలా పోస్టులు కూడా పెడుతున్నాను. కాకపోతే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇంతకాలం మమ్మల్ని చంపేశారు కదా, కొంతకాలం మీరు చావలేరా అంటున్నారండి. ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఈస్ రియల్లీ సేలబుల్ ఆర్గ్యుమెంట్ ఆర్ నాట్. అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇంత పూర్వం ఎవరో చంపేశారంట అమ్మాయిల్ని, ఇప్పుడు మనం చచ్చేటర్న్ అంట. అది దట్స్ హౌ మోస్ట్ ఆఫ్ ద ఫెమినిస్ట్ ఆర్గ్యూ. అటువంటి కాన్సెప్ట్ అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే, అలాంటి కాన్సెప్ట్ చేసినా సేల్ అవ్వదండి. అమ్మాయిలకి అన్యాయం జరిగిపోయింది, అమ్మాయిలకి ఇవి సేల్ అవుతాయి తప్ప అబ్బాయిలకి జరిగే అన్యాయాల పైన చేస్తే కాన్సెప్ట్ సేల్ అవ్వదు, ఏ ప్రొడ్యూసర్ చేయడానికి ముందుకు రాడు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బ్యాచులర్స్ భయపడుతున్నారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి. భయపడాలంటే హనీమూన్ మర్డర్ జరిగింది, ఇంకొన్ని మర్డర్స్ జరుగుతున్నాయి. సార్ ఖచ్చితంగా భయపడాల్సిన సిచ్యువేషనే. నేను ధైర్యం తెచ్చుకుని పెళ్లిళ్ళు చేసుకోండి అని అనను. భయపడి ఉంటేనే కొన్ని జనరేషన్స్ మ్యారేజ్ అనేది బాయ్కాట్ చేస్తేనే మంచిది. ఐ డోంట్ సజెస్ట్ ఎనీవన్. టిల్లులో డైలాగ్ ఉంటే చూసారా, అమ్మర్స్ ఉంటే అమ్మాయిలు లేరు, అమ్మేసే అమ్మాయిలు ఉన్నారని. కరెక్ట్. భయపడి ఉండి జాగ్రత్తగా ఉండి కొన్ని రోజులు హ్యాపీగా ఉండటం బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. హీరోయిన్ గారు కొంతకాలం వరకు రాంగ్ థింకింగ్ లోనే వెళ్దాం అండి, పర్లేదు, మన కన్వీనియన్స్. ఇప్పుడు అదే రైట్ థింక్ అనుకుంటారు. సో హీరోయిన్ గారు అంటే ఇందాక ఒక అమ్మాయి చెప్పారు, స్టోరీ రిజెక్ట్ చేశాను ఇలానే, అంటే చాలా బోల్డ్ గా ఉంది, రిజెక్ట్ చేశారు అని అన్నారు. బట్ మీరు యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి, అండ్ మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? మీ పేరు ఏంటండి? రాజేష్. రాజేష్ గారు, యాజ్ అన్ యాక్టర్ I wanted to do every character. So నేను ఇండస్ట్రీలో ఉన్నంత వరకు it's my dream to cover all the characters no matter what it is. సో అందుకే నేను యాక్సెప్ట్ చేశాను, అండ్ డెఫినెట్లీ కనెక్ట్ అయిన పాయింట్ ఉంది కాబట్టి యాక్సెప్ట్ చేశాను. అదేంటంటే I don't know, I can't say that. It's I wanted to do this because there's something, అది మూవీ చూసాక మీకు తెలుస్తుంది. ఓకే, డైరెక్ట్ గారు ట్రైలర్ చాలా బాగుంది యాక్చువల్లీ. అంటే గ్యాంగ్ రేప్ అన్నారు కానీ హియర్ చెప్పండి. సో అంటే ట్రైలర్ లో చూసుకుంటే ఎక్కడ మనకు గ్యాంగ్ రేప్ అలా కనిపించలేదు, ఇదే డ్రగ్స్ కి సంబంధించి ఆ కైండ్ ఆఫ్ లో అనిపిస్తుంది అనమాట. సో ఏంటి ఆ గ్యాంగ్ రేప్ అనడానికి ఆ స్టోరీకి రిలేటెడ్ ఏంటి? సార్ మొదటి నుంచి కూడా ఇది గ్యాంగ్ రేప్ కాదండి, క్లియర్ గా ఆ గ్యాంగ్ రేపు టుమారో నెక్స్ట్ డే. దీని పేరు కొంచెం ట్రికీగా పెట్టాము. గ్యాంగ్ రేప్ నేపథ్యం ఉన్నా సరే ద స్టోరీ హ్యాస్ నెవర్ బీన్ అబౌట్ గ్యాంగ్ రేప్. ఫస్ట్ పార్ట్ లో కూడా ఒక గ్యాంగ్ రేప్ అటెంప్ట్ ఉంటుంది, కానీ స్టోరీ ఏంటంటే ఆ అటెంప్ట్ చేసిన గ్యాంగ్ నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఏ విధంగా వాళ్ళలో పరివర్తన చెంది ఎలా హెల్ప్ చేశారు, ఏ విధంగా సహాయపడ్డారు, ఆ గ్యాంగ్ రేపు ఆ అమ్మాయి కోసం ఏం చేశారు అనేది రియలైజేషన్ స్టోరీ. అలానే నెక్స్ట్ పార్ట్ కూడా ఆ గ్యాంగ్ వాళ్ళే కిడ్నాప్ చేసిన అమ్మాయిని నెక్స్ట్ డే ఆ అమ్మాయికి ఏ విధంగా సహాయపడ్డారు. ఇది కూడా ఈ గ్యాంగ్ రేపు ఎలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశారు, ఎలాంటి పనిష్మెంట్ ని ఫేస్ చేశారు అనేది టైటిల్ మీనింగ్ అండి. ఇట్స్ నాట్ ఆ గ్యాంగ్ రేప్ కాదు, ఆ గ్యాంగ్ రేపు, REPU. డైరెక్టర్ గారు ఇప్పుడు ఆలు మారుస్తా వచ్చారు, అంటే 1, 2, 3లో పైన అక్కడేమో రాశారు, ఇక్కడేమో ఏ రాశారు, ఇక్కడేమో దీనికి అసలు మీనింగ్ ఏంటండి? ఆ అమ్మాయి అంటే ఈ స్టోరీలో ఇందాక మీరు చూసే ఉంటారు ట్రైలర్ లో, అమ్మాయి షీజ్ అ కాల్ గర్ల్ విచ్ ట్రేడ్స్ హర్ బాడీ ఫర్ మనీ. సో అలా సింబాలిక్ గా పెట్టాము. డబ్బుల కోసం తనని అవైలబుల్ గా పెట్టిన ఒక క్యారెక్టర్, కాల్ గర్ల్ క్యారెక్టర్ అనొచ్చు. సో దానికోసం సింబాలిక్ గా పెట్టామండి. సందీప్ గారు అంటే రిజెక్ట్ చేశారు, ఓకే, ఈ 3కి మీ సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు? అంటే నాకు తెలిసేది 3కి ఫస్ట్ యోగి అందరూ ఫ్రెండ్స్ అండి. సపోర్ట్ అంటే లైక్ ఫైనాన్షియల్ గా అదేం చేయలేదు. ఇప్పుడు ఇది ఈవెంట్ కి రావడమే నా సపోర్ట్, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. దట్ ఈస్ వాట్ లైక్ తనకి ఇచ్చే నేను బెస్ట్ సపోర్ట్. అండ్ వాళ్ళు ఆబ్వియస్ గా వాళ్ళు ఏమున్నా కూడా ఐ షేర్ ఇట్ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్, యూట్యూబ్, ఎవ్రీవేర్. నాక్స్ గారు ప్రొడ్యూసర్ గారు
సార్ ఇది అంటే నార్మల్ గా దీంట్లో హీరో కన్నా మీరే కొంచెం సైకోలో కనిపిస్తున్నారు గజనీ సినిమాలో సంజయ్ రాజు. అదే ఆ విషయం ఇప్పుడు అందరూ ముందు చెప్పారు, భయ్య ఈ డైరెక్టర్ సాఫ్ట్ కనపడతాడు, అంత సాఫ్ట్ కాదన్నారు. 4 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఏముందిలే అనుకున్నాను. అది నా క్యారెక్టర్ కాదు, ప్యూర్లీ డైరెక్టర్ విజన్. అదంతా డైరెక్టర్ అండి, సినిమా అంటేనే డైరెక్టర్, క్యారెక్టర్లు కాదు. అది ఆట సందీప్ అన్న. హాయ్ భయ్, బాగున్నారా? బాగున్నానన్న. అన్న మీ నుంచి నెక్స్ట్ ఇంకా మంచి మాస్ మూవీ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు డాన్స్ తో కలిపి? అంటే మామూలుగా కొరియోగ్రఫీ అయితే చేస్తున్నాను ఇప్పుడు. అంటే మీరు హీరోగా తెలీదు నాకు. అంటే ఇప్పుడు మామూలుగా ఏదైనా మంచి వస్తే గనక చేస్తున్నా, అంటే నేను చేయగలిగే బార్డర్ లో ఉంటే చేస్తున్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ అయితే కొరియోగ్రాఫర్ గా కొంచెం ఒక మంచి సినిమాలో ఒక 4-5 లైన్ టార్గెట్ పెట్టుకున్నా. యాజ్ ఆఫ్ నౌ వైజయంతి మూవీస్ నడుస్తుంది ఇప్పుడు నాకు. సో అది కంప్లీట్ అయిపోయింది. నేను ఇంకొక 2 సినిమాలు రిలీజ్ కున్నాయి. ఇది అయిపోతే ఇక నెక్స్ట్ కమింగ్ అప్ ఒక మంచి ఏమన్నా వస్తే గనక తప్పకుండా చేస్తా. యాక్చువల్లీ యోగికి నాకు ఒక మంచి ప్రాజెక్ట్ అంటే ఒక స్టోరీ డిస్కషన్ ఉంది మా ఇద్దరికి. సో డోంట్ నో అది ఎంతవరకు వెళ్తుంది ఏంటి అనేది ఒక ప్రొడ్యూసర్ తో డిస్కషన్ జరుగుతూ ఉన్నది. జరిగితే వెల్ అండ్ గుడ్ అట్లా. ఓకే, థ్యాంక్ యూ అన్న. డైరెక్టర్ గారు అమ్మా హాయ్ అండి, దిస్ ఇస్ రాణి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బోల్డ్ కంటెంట్ చెప్పేటప్పుడు నిజంగానే అందులో ఒక మెసేజ్ ఉంటది, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అయ్యి ఉంటది. బట్ ఆడియన్స్ అనే వాళ్ళు ఈ బోల్డ్ కంటెంట్ ని ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారు అని మీరు అనుకుంటున్నారు? బోల్డ్ ఈజ్ సేయింగ్ ట్రూత్ కదండి, భయపడకుండా మొహమాట పడకుండా నిజాన్ని చూపించడం. దట్స్ వాట్ బోల్డ్ మీన్స్. అది ఇప్పుడు ఈ జనరేషన్ యాక్సెప్ట్ చేసే వేవ్ లెంత్ లోనే ఉన్నారని నా గట్టి నమ్మకం. ఏదో అంటే ఏదో లేని ఎమోషన్స్ ని, కుదరని మొరాలిటీస్ ని చూపించే కంటే రియాలిటీని, నలుగురి మధ్యలో ఏం జరుగుతుంది, నా చుట్టూ ఏం జరుగుతుంది అది చూపిస్తేనే నచ్చుతుంది ఇప్పుడు జనరేషన్ కని నా గట్టి నమ్మకం. ఎస్, రియాలిటీని యాక్సెప్ట్ చేస్తాము ప్రతి ఒక్కరము. బట్ వై మీరు ఇంతకు ముందు అన్నట్లు రాంగ్ థింకింగ్ అనేది కరెక్ట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పక్కనే ఉన్నారు ఆట సందీప్, ఇన్స్పిరేషనల్ కపుల్ అన్నమాట. వాళ్ళు రీల్స్ చూసుకున్నట్లయితే వాళ్ళిద్దరు మధ్య ఆ ప్రేమ అది కూడా కనిపిస్తుంది. సో ఆ రాంగ్ థింకింగ్ అని తీసేయండి. అతని క్వశ్చన్ కి నేను కంటిన్యూషన్ చేస్తాను. నేను చెప్పిన స్టేట్మెంట్ ఇంతకు ముందు సోలో బాయ్స్ ప్రెస్ మీట్ లో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ నేను కాపీ పేస్ట్ చేశాను. పెళ్లి చేసుకోకూడదు అని. పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి చేసుకునే ముందు 10 సార్లు ఆలోచించి నేనేమంటానంటే ఆ ఆలోచించే లోపల సమయం గడిచిపోద్దని నేను అంటాను. ఇప్పుడు పెళ్లి జరిగేటప్పుడు బేసిక్ గా అవతల సైడ్ మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నా, మా ఇంటి సైడ్ వాళ్ళ ఇంటి సైడ్ కూడా నా గురించి బ్యాక్గ్రౌండ్ అంతా తీస్తారు. వాళ్ళ సైడ్ మనం కూడా తెలియకుండా మన పేరెంట్స్ చేస్తారు అవి. సో అది ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంది. బట్ కొంచెం అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికైనా ఇప్పుడు పెళ్లి చేసుకుంటే కనుక జస్ట్ తెలుసుకోండి వాళ్ళ గురించి పర్సనల్ గా. 4 రోజులు 2 నెలలు 3 నెలలు డేటింగ్లు కాదు, మినిమం కొద్ది రోజులు వాళ్ళతో జర్నీ చేసి వాళ్ళ క్యారెక్టర్స్ తెలుసుకుని దెన్ యూ గో ఫర్ మ్యారేజ్ అని నేను అన్నా. నువ్వు దాన్ని మార్చి ఇంకొకటి, ఆయన మ్యారేజ్ అయినా నా మ్యారేజ్ అయినా మా జనరేషన్ వేరే టైం లైన్ లో జరిగిందండి. మనం మాట్లాడుకుంటుంది ఈ టైం లైన్ గురించి. ఈ ఇప్పుడు అది ఎక్స్పోజ్ అవుతుంది. అవర్ మ్యారేజ్, అవర్ వైఫ్స్, బికాస్ ఆ జనరేషన్ వేరు, మా టైం వేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాం. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు వాళ్ళు ఎలా ఇప్పుడు లైన్ గా ఇన్సిడెంట్స్ అవి వచ్చినాయి కాబట్టి మీరు పర్టికులర్ గా ఫీమేల్ వర్షన్ చూస్తున్నారు. కానీ ఇంతకు ముందు వరకు ఫీమేల్స్ వాళ్ళు ఎఫెక్ట్ అయిన వాళ్ళు చాలా స్టోరీస్ ఉన్నాయి కాబట్టి సో ఒకటే పాత్ లో ఒకటే వేగా ఆలోచించుకోవడం మంచిది. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ దిస్ మూవీ అండి. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు ఏదో మాట్లాడదాం అనుకుంటున్నారు. యాక్చువల్ గా తను పెళ్లి చేసుకోబోయే వాళ్ళని ఆలోచించుకోమన్నాడు కానీ పెళ్లి చేసుకున్న వాళ్ళని విడిపోమని చెప్పలేదండి. వీళ్ళు ఆదర్శ జంట అండి, ఎలా కంపేర్ చేస్తారండి మీరు? అలా కాదు, మీరు చెప్పండి ప్రొడ్యూసర్ గారు, పెళ్లి చేసుకోవాలా వద్దా అంటే ఏం చెప్తారు? సభ్య సమాధానం చెప్పాలంటే ఎవరు వినరండి మనం చెప్పిన. పర్సనల్స్ అంతే. ఇంకా సందీప్ లాంటి వాళ్ళని చూసినప్పుడు అబ్బో నేను పెళ్లి చేసుకోవాలి, అరే నాకెందుకు ఫిట్టింగ్ పెడతారండి మీరు?
కాదండి, సందీప్ లాంటి వాళ్ళ ఆదర్శ దంపతులు చూసినప్పుడు పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది. అయ్యో వాళ్ళు ఆల్వేస్ ఇన్స్పిరేషనల్ అండి. దట్ ఇస్ వాట్. సో అందరికి ఏం చెప్తానంటే, జరిగే ఇన్సిడెంట్లను చూస్తూ కాదు, ఇలాంటి ఆదర్శ దంపతులను చూస్తూ అలా ఎలా ఉండాలో అని నేర్చుకొని అలా పెళ్లి చేసుకోండి, అలా చేసుకోండి అని చెప్తాను. హీరోయిన్ గారు ఇట్స్ యా. సో మూవీలో సమ్ కాల్గల్ క్యారెక్టర్ చేస్తున్నారు, సమ్ స్ట్రాంగ్ బోల్డ్ క్యారెక్టర్ అనుకోవచ్చు. సో అంటే ఇప్పుడు ఇదివరకు మనం చేసుకుంటే అనుష్క శెట్టి చేశారు, సో జ్యోతి చేశారు, ఐ మీన్ చాలా జ్యోతిలక్ష్మి మూవీలో చేశారు. సో అంటే ఆ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేయాలంటే కొంచెం సంథింగ్ రీసెర్చ్ చేయాలి. సో వాళ్ళ బాడీ లాంగ్ కావచ్చు అట్లా. అంటే మీ మూవీలో మీ అబ్యూజింగ్ ఉమెన్ ఉంది, సో ఎటువంటి రీసెర్చ్ చేశారు ఈ క్యారెక్టర్ కోసం మీరు? యా డెఫినెట్లీ కొన్ని రెఫరెన్సెస్ చూస్తాను. అంటే మామూలుగా ఐ కీప్ వాచింగ్ కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అండ్ ఆల్ కదా, సో ఆబ్వియస్లీ చూసాను. అండ్ యోగి గారు కూడా కొన్ని చెప్పారు రెఫరెన్సెస్, అండ్ కొన్ని చెప్పారు కూడా, ఎక్స్ప్లెయిన్ చేశారు కూడా. దిస్ ఇస్ వాట్ హ్యాపన్స్ అంటే ఆ కాల్ గర్ల్ వాట్ షీ ఫీల్స్, అంటే ఆమె చాలా బోల్డ్ ఉంటుంది, ఆమెకి ఏమీ ఫీలింగ్స్ ఉండదు, షీఈ్ ఓన్లీ బాదర్డ్ అబౌట్ మనీ. సో అలాంటివి. సో హీ హాస్ టోల్డ్ మీ ఇన్ డీటెయిల్స్ అన్నమాట. సో సీన్ లో చూస్తే ఒక సీన్ లో మీరు మనీని సంథింగ్ నోట్లో పెట్టుకుంటున్నారు, ఏంటది అంటే మనీ గురించి? దేనికి? యాక్చువల్లీ మనీ గురించి ఎందుకంటే లైక్ ఎండ్ ఆఫ్ ది డే నా దగ్గర సిచ్యువేషన్ లో ఏం లేదు మనీ తప్ప. సో ఐఎమ్ ఈటింగ్ మనీ టు ఫిల్ మై స్టమక్. ఓకే డైరెక్టర్ గా. సో జనరల్ గా సొసైటీలో రేప్ సీన్స్ జరుగుతున్నాయి, అంటే ఎవరన్నా కాదన్నా రోజు జనరల్ గా అవి ఖండిస్తాం తప్ప జరుగుతున్నాయి. కానీ ఇట్లాంటి థీమ్ ని మీరు ఫెమిసైడ్ థీమ్ అంటారు దీన్ని, సంథింగ్ ఉమెన్ తీసుకెళ్లి అలా గా చేయడం అని. సో ఇటువంటి అని ఉంటది, అది టీవీలో చూసి ఓహో ఈ అంటే నాలానే 10 మంది కనిపిస్తుంది అనమాట, నేను ఒక్కడనే ఆడ్ మ్యాన్ అవుట్ కాదనమాట అని అనిపించి వాళ్ళ ఇన్స్పిరేషన్, వాళ్ళ ఫీలింగ్స్ కి జస్టిఫికేషన్ దొరుకుతుంది. సో ఇన్స్పిరేషనల్ క్రైమ్ అంటారు. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే, ఏది హస్బెండ్స్ ని మర్డర్ చేయడం. ఓహో అందరూ చేస్తున్నారు, ఇది ఏం తప్పు, అందరికి ఇలానే అనిపిస్తుంది అనమాట, అందరూ ఇలానే హెరాస్ అవుతున్నారు, సో కిల్లింగ్ కెన్ బి జస్టిఫైడ్ అని ఇన్స్పిరేషనల్ క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది చూపించడం వల్ల నేను ఆ రేప్ ని హైలైట్ చేయట్లేదండి. ప్రొటెక్టివ్ గా ఎలా ఉండాలి, అమ్మాయిలు ఏం కాదులే అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో మేబీ పార్టీస్ కావచ్చు, ప్రైవేట్ లొకేషన్స్ కి కావచ్చు, ఈ థాట్ అంటే అర్ధరాత్రులు తిరిగితేనే స్వాతంత్రం వచ్చినట్టు ఈ థాట్ నుంచి కొంచెం బయటకు వచ్చి ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్ లో ఉండటం కరెక్ట్. అంటే మన పెద్దవాళ్ళు కానీ శ్రేయోభిలాషులు కానీ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తారు, అది పొసెసివ్నెస్ కాదు, అది ప్రొటెక్ట్ చేయడం అనేది అర్థం చేసుకోవాలన్నది మనం చూపించాం. నాట్ క్రైమ్ ని హైలైట్ చేయలేదు. ప్రొటెక్టివ్ గా లేకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ లోకి వెళ్లే అవకాశం ఉంది అనేది హైలైట్ చేస్తాం. ఓకే ఆడ సందీప్ గారు. యా. సో దీంట్లో గ్యాంగ్ మూవీలో ఫస్ట్ పార్ట్ 1, 2 చేశారు కదా, 3లో వచ్చేప్పటికి రిజెక్ట్ చేశారు అన్నారు. సంథింగ్ అంటే అబ్యూసివ్ కంటెంట్ ఉండడం వల్ల మీరు రిజెక్ట్ చేశారా? అబ్యూజివ్ అని కాదు, ఫస్ట్ ఏంటంటే కంటెంట్ లైక్ అంటే నార్మల్ గా ఒక తను చెప్పిన లైన్ ప్రకారంగా నాకు అనిపించింది. యాక్చువల్లీ ఇది వేరేది ఉండే మా ఇద్దరికి, వేరే ఒక టాపిక్ ఉండే మా ఇద్దరి మధ్యలో, అది ఇప్పుడు చెప్పలేను నేను. సో అది చెయ్యాలనుకున్నాం ఫస్ట్, నాకు దాని మీద ఉన్నది కంప్లీట్ గా. దాని మీద మేము చాలా హోంవర్క్ చేసాము, చాలా మాట్లాడుకున్నాము, అది చెయ్యాలి. అండ్ ఎస్పెషల్లీ దీని దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే నాకు కొన్ని పాయింట్స్ లో ఐ కాంట్ ఆ స్టెప్ ఇన్ అవ్వలేను, దానికి అది దాటి వెళ్ళలేను. సో అందుకని చెప్పేసి అక్కడ ఆగిపోయాను నేను, అంతే. అంతకు మించి టూ మచ్ ఆఫ్ అబ్యూజివ్ అని కాదు. ఇప్పుడు వాళ్ళు సినిమా ఎలా చేశారు, నేను కూడా ఇంకా సినిమా చూడలే, కానీ ట్రైలర్ చూసా. ట్రైలర్ నాకు కట్ చేసిన తర్వాత పంపించాడు, చాలా బాగుంది యోగి అని చెప్పా. కంటెంట్ వైజ్ గా చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ గా ఉందని చెప్పాను. ఇంకా అంతే తప్ప వేరే ఇంకా అందులో ఏదేదో ఉందని అట్లా అయితే కాదు. ఓకే, బిగ్ బాస్ కి వెళ్ళే అవకాశం ఉంది, ట్రైన్ రిలీజ్ అవుతుంది కదా? లేదు, ఆల్రెడీ వెళ్ళి వచ్చింది కదా. అంటే మళ్ళీ నెక్స్ట్ టైం అంటే యాజ్ ఆఫ్ నౌ అయితే లేదు, బట్ చెప్పలేను. బట్ ఒకటి ఏంటంటే ఐ లవ్ బిగ్ బాస్. అక్కడికి వెళ్ళి చాలా నేర్చుకున్నా, ఎలా ఉండాలో, ఎలా తినాలో. అదే మనం ఎక్కడైనా కూడా సినిమా చూసినా కూడా ఏదో నేర్చుకుంటాం కాబట్టి. సో అక్కడికి వెళ్ళి అయితే మాత్రం బిగ్ బాస్ కి వెళ్ళి 100% చాలా చాలా వాల్యూస్ నేర్చుకున్నా నేను. Thank you, Andy. Thank you so much. Thanks to media and once again Gangrep 3. Next, Akshita Srinivas garu, మీ మాటల్లో నా OTT ఫిల్మ్ గురించి ప్లీజ్. అందరికీ నమస్కారం, ఎలా ఉన్నారు? ఆ గ్యాంగ్ రేపు 3
ఇది నేను యాక్చువల్లీ నా ఫ్రెండ్ సర్కిల్ చాలా మంది ఈ మూవీలో వర్క్ చేశారు కాబట్టి వాళ్ళని సపోర్ట్ చేద్దామని వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాగ్స్, we are gym mates, and Naren Annasagaram, who is doing his debut in this movie. I'm wishing him all the very best. Preeti, Yogi sir, and Sandeep sir. So what I want to tell is ఈ యొక్క decision, it takes a lot of courage for a girl to do such kind of role, because ఇది ఒక social message ని ఇస్తుంది. And I'm really proud of you, Preeti. I mean, I really enjoyed the visuals. I mean, it's really giving a good message. And ఇది యూత్ కి గానీ మన సోషల్ స్టేచర్ కి గానీ చాలా యూస్ఫుల్ అవుతుంది అని నేను నమ్ముతున్నాను. అండ్ యోగి సార్ చాలా బాగా వచ్చిందండి, ట్రైలర్ చూసాను. Because cinema is the only platform where we artists express our emotions. So our emotion ni manchiga meeru story la teesaru, and which I could really relate in the trailer. And a lot of people outside, they will also see the emotion and then they'll connect. ఎందుకంటే అందరూ అన్ని ఎమోషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు లైఫ్ లో. సో సినిమా ఇస్ ఓన్లీ దట్ ప్లాట్ఫామ్. సో ఐఎమ్ రియలీ హ్యాపీ టు see such a trailer, and you've done a very good job, sir. Congratulations, way more to go. So yeah, coming to Naren Annasagaram, this is his debut project. అందరికి స్టార్టింగ్ స్టేజ్ లో కొద్దిగా ఫియర్ ఉండొచ్చు, బట్ టు టేక్ సచ్ గుడ్ కంటెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ he must be very mindful to take such a big content అని నేను అనుకుంటున్నాను. And he has done a good job, so I wish him all the best for his career, and to the entire team all the very best. Thank you. Thank you, Akshita Srinivas garu, for beautiful words. Thank you so much. Next మా డైరెక్టర్ యోగి గారికి రెండోసారి. స్మాల్ థింగ్, జస్ట్ టు వెల్కమ్ సందీప్. సో తన్ని వెల్కమ్ చేసే కంటే ముందు అందరూ ఆగంగ్ రేపు 3 స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీబడి అందరూ అడిగింది ఒకటే, సందీప్ చేస్తున్నారా లేదా. ఆబ్వియస్లీ అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. 1 మేము కలిసి చేసాం, 2 తనే ప్రొడ్యూస్ చేసి తనే మేము కలిసి చేసాం. ఫ్రాంచైజీ మాది, ఈ బ్రాండ్ క్రియేట్ చేసిందే మేము. సందీప్ ఎందుకు లేడు అని అంటే, ట్రూలీ చెప్పాలంటే నేను మొహమాటానికి అడిగాను చేస్తారా లేదా అని. ఎందుకంటే నేను ఇందులో ఆఫర్ చేయగలిగింది ఒకటే క్యారెక్టర్, ద మోస్ట్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్. సందీప్ చేత ఆ విలన్ క్యారెక్టర్ ప్లే చేయించి మొన్నే లవ్ యూ టు క్యారెక్టర్ అసాసినేషన్ నుంచి తేరుకోక ముందే ఆ రేపిస్ క్యారెక్టర్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. హీరో క్యారెక్టర్ చేస్తే తన యాక్టింగ్ పొటెన్షియల్ కి చాలా అండర్ రేటెడ్ క్యారెక్టర్ అవుతుందని నాకు అనిపించింది. మొహమాటం కొద్దీ అడిగాను. తను నా సినిమా కదా మొహమాట పడి చేస్తానంటాడేమో అని భయపడ్డాను. గుడ్ డెసిషన్ సందీప్ గారు. లేదు కుదరదు, బిజీ ఉన్నానని చెప్పారు. సో కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు. బట్ కొత్త వాళ్ళు నరేన్ బాగా చేశారు. బాగా చేయకపోయినా ఆ కట్అవుట్ చాలు సినిమాకి హీరో అనిపించడానికి. సో హీ డిడ్ వెల్. చాలా నేర్చుకుని చాలా పాజిటివ్ గా, అంటే హీస్ బీన్ అ గుడ్ లెర్నర్. డైరెక్టర్ నుంచి ఏం తెలుసుకోవాలి, యాక్టర్ గా ఏం నేర్చుకోవాలనేది చాలా పేషెన్స్ గా ఓపిక్ గా నేర్చుకున్నారు. హీ కెన్ డూ బెటర్ నెక్స్ట్ టైం. ఖచ్చితంగా ఫుల్ ట్రైనింగ్ అయితే అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ ప్రీతి గారు, థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్టింగ్ ద రోల్ అండ్ ప్లేయింగ్ ఇట్ వెల్. ఆ పక్కనే ఉన్నారు మీ పక్కన, ఆ రోల్ ని యాక్సెప్ట్ చెయ్యని యాక్టర్ ఆవిడ. సో ఇట్ వాజ్ ఆఫర్డ్ టు హర్, బట్ స్టిల్ వచ్చినందుకు థ్యాంక్స్. మీరు రోల్ ని మాత్రమే రిజెక్ట్ చేశారు, డైరెక్టర్ గా నన్ను సపోర్ట్ చేశారు కాబట్టి ఐ టేక్ ఇట్. సో ఏదో ఒకటి మంచిది డెఫినెట్లీ. యా. సో థ్యాంక్ యూ ప్రీతి, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెప్ట్ చేసినందుకు. కావాల్సినట్టుగా ఈవెన్ దో అది బోల్డ్ అనను, ఇట్స్ అ మెచ్యూర్ కాంటెంట్, ఎవరు ధైర్యం చేయలేని కాంటెంట్. సో థ్యాంక్ యూ ఫర్ దట్.
ప్రొడ్యూసర్ గురించి ఆల్రెడీ చెప్పాను. సో మిగతా వాళ్ళు అందరూ కబీర్, అనిల్, నాని వీళ్ళందరూ ఏంటంటే ఐ డోంట్ నీడ్ టు థ్యాంక్ దెమ్. వాళ్ళు నా ఫ్యామిలీ. నేను ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే చచ్చినట్టు వాళ్ళు చేయాల్సిందే. సో కబీర్ మెయిన్, నేను ఎప్పుడు కూడా విజువల్స్ క్రియేట్ చేసిన తర్వాత నాకు 60% కాన్ఫిడెన్సే ఉంటుంది నా సినిమా పైన. దాన్ని 100%కి ప్రతిసారి తీసుకెళ్లేది కబీరే. ఆ మ్యూజిక్ చూసిన తర్వాత కానీ నాకు నా సినిమా పైన కాన్ఫిడెన్స్ రాదు. సో కబీర్ ఈజ్ యునో అల్టిమేట్ ఏమంటారు పాలిష్ ఫర్ దట్ మూవీ ప్రతిసారి కూడా. అందుకనే మొదటి నుంచి కూడా నా ప్రతి ఫిల్మ్ కూడా కబీర్తోనే చేశాను. ఫ్యూచర్ లో కూడా కబీర్తోనే చేయబోతాను. అనిల్ ఈజ్ నాట్ హియర్. నాని విజువల్స్, తనతో నాది సెకండ్ ప్రాజెక్ట్. అప్పుడు షార్ట్ ఫిల్మ్ ఒకటి చేసాం చిన్నగా. అప్పటి నుంచి కూడా తను దేనికి కూడా నో చెప్పారు. నాకు ఇది కావాలి అంటే కొన్ని షార్ట్స్, కొన్ని ఎక్విప్మెంట్ లేకపోతే కుదరవు, కానీ దాన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఎగ్జిక్యూట్ చేస్తారు. లేదు నాకు అవసరం లేదు, నేను దీన్ని నువ్వు అనుకున్నట్టే తీస్తానని చేస్తారు. దట్ మచ్ టాలెంటెడ్. ఆబ్వియస్లీ ఫ్రమ్ ఆర్జీవి స్కూల్ ఉంటుందా మాత్రం. సో యా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఐ వెల్కమ్ సందీప్. ఎందుకు అంత మంచి డెసిషన్ తీసుకున్నారు, టైమ్లీ అండ్ గుడ్ డెసిషన్ ఆఫ్ నాట్ ప్లేయింగ్ ఇన్ దిస్ పార్ట్. థ్యాంక్ యూ యోగి గారు. మీరు నెక్స్ట్ ఇంకా చాలా మంచి కాన్సెప్ట్స్ ఇలాంటి ప్రాజెక్ట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఈ రోజు మా మెయిన్ చీఫ్ గెస్ట్ మీకోసం ఇక్కడున్న కళ్ళన్నీ ఎదురు చూసాయి. 2 నిమిషాలకు ఒకసారి వచ్చారా సందీప్ గారు అని అడుగుతున్నారు నన్ను. సో మా కొరియోగ్రాఫర్ అండ్ వండర్ఫుల్ యాక్టర్ సందీప్ గారు, ప్లీజ్ మీ మాటల్లో ఆ గ్యాంగ్ రేపు 3 గురించి. హలో అండి, అందరికి నమస్కారం. ఫస్ట్ గా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఆ గ్యాంగ్ రేపు అంటే గ్యాంగ్ నెక్స్ట్ డే అంటే నెక్స్ట్ డే ఏం జరుగుతుంది, ఒక గ్యాంగ్ చేసేది అనేది స్టార్టింగ్ ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. అంటే ఆ గ్యాంగ్ రేపు అనేది ఒక 48 మిలియన్ యూట్యూబ్ లో చిన్న షార్ట్ ఫిలిం. సో అది స్టార్ట్ చేసి ఒక మంచి సబ్జెక్ట్ లాగా చేసామన్నమాట. అందులో కూడా మంచి మెసేజ్ ఉంటది. ఆ సబ్జెక్ట్ నచ్చి సెకండ్ టైం నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి దాన్ని ఒక కథ చెప్తే పార్ట్ 2 మళ్ళీ వైజాగ్ వెళ్ళి ఒక మంచి టెక్నికల్ వాల్యూస్ తోని షూట్ చేయడం జరిగింది. అక్కడ కూడా చాలా బాగుంటుంది. మా ట్రైలర్ కానీ సినిమా కానీ చూస్తే ఆ గ్యాంగ్ రేపు 2 కూడా యూట్యూబ్ లో ఉంటుంది. అది కూడా చాలా చాలా బాగుంటుంది. నా గెటప్ కానీ అన్ని మేక్ ఓవర్ కానీ చాలా బాగా చేసాం. సో అది కూడా మంచిగా అప్రాక్స్ 10 lakhs 1.9 మిలియన్. సో అది కూడా బాగా రీచ్ అయింది. అండ్ నా ఆ గ్యాంగ్ రేపు 3కి నన్ను ఫోన్ చేసి అడిగాడు. అది మొహమాటంగా అడుగుతున్నారని నాకు తెలియదు, కానీ నేను ఎక్కడ ఒప్పుకుంటానో గబుక్కని మొహమాటానికి ఒప్పుకుంటానేమో అని నేను భయపడ్డా ఫస్ట్. అంటే గబుక్కని అడుగుతున్నాడు, వామ్మో ఇప్పుడు 3 చేయాలా నేను. అది ఎందుకంటే అండి, వన్ థింగ్ ఐ వాంట్ టు సే, యాక్చువల్లీ చెప్పాలంటే ఐ వాంట్ టు బి అ కొరియోగ్రాఫర్. అంటే మై ఎయిమ్ ఇస్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్. ఫ్యూచర్ లో వేరే ఉంది, అది వేరే, అది రీచ్ అయినప్పుడు నేను మళ్ళీ ఇది మాట్లాడతా. కానీ ఐ వాంట్ టు బికమ్ ఏ కొరియోగ్రాఫర్ ఫస్ట్. అండ్ ఇలాంటి అవకాశాలు చిన్న చిన్న వచ్చినప్పుడు, సపోజ్ నేను లవ్ యూ టు ఫిలిం వచ్చింది. సో ఒక ప్రొడ్యూసర్ నన్ను జ్యోతిని పెట్టి ఒక మూవీ డైరెక్ట్ చేస్తా అన్నప్పుడు ఆ పాయింట్, నేనేదో పెద్ద తోపు హీరో 6 feet లేను, 6 pack లేదు. కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ జ్యోతికి నాకు ఒక బాండింగ్ ఉంటుంది. ఆ బాండింగ్ మధ్యలో ఒక చిన్న పుల్ల పెడితే ఎలా ఉంటుంది, ఇద్దరికి ఉన్న ఒక మంచి ర్యాప్ మధ్యలో, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఒక పొడిగింటి పుల్లకూర లాంటి మా యోగి డైరెక్టర్ లాంటి అతను వచ్చి ఒక చిచ్చు పెడితే, భార్య భర్తల మధ్య పెడితే ఎట్లా ఉంటుంది అనేది ఒక టాపిక్ అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. అరే మేము కొట్టుకోం కదా, పెద్దగా ఎక్కువ కొట్టుకోం, నేను జ్యోతి చాలా అండర్స్టాండింగ్ తో ఉంటాం. సో మేమిద్దరం కొట్టుకుంటే ఎలా ఉంటది అన్నట్టు సినిమా అనిపించింది నాకు. సో ఆ సినిమా చేయడం జరిగింది, లవ్ యూ టు. అండ్ 3 చేయకపోవడానికి రీజన్ ఏంటంటే, ఏది అడిగినప్పుడు ఐ కాంట్ డూ ఇంత బోల్డ్ గా, ఇంత వైల్డ్ గా అంత నేను చేయలేను. ఎందుకంటే ఐ హ్యావ్ మై లిమిట్స్ టు డూ. సో ఆ లిమిట్ క్రాస్ చేసి నేను ముందుకు వెళ్ళలేను. బికాస్ ఐ డోంట్ నో, సొసైటీ అనుకోవచ్చు, లేకపోతే ఐ హ్యావ్ సమ్ బోర్డర్స్ అండ్ ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ ఎ సన్. సో ఇవన్నీ లాట్ ఆఫ్ థింగ్స్ సరౌండింగ్ మీ. అండ్ బీయింగ్ ఏ కొరియోగ్రాఫర్ అండ్ రెస్పాన్సిబుల్ గా నేను ఐ కుడ్ నాట్ డూ. ఎక్కడ ఒప్పుకుంటానో, మొహమాటానికి ఒప్పిస్తాడేమో అని భయపడ్డా. కాకపోతే ఏంటంటే లక్కీగా ఐఎమ్ నాట్ దేర్ ఇన్ ద ఫిలిం. ఐ ఫీల్ ఇట్ లక్కీ. అండ్
You also? You're different on there. Fine. Anything like Yogi and like Nags చెప్పినట్టు యోగి అండ్ నేను అనిల్ కబీర్ మేమందరం గుడ్ ఫ్రెండ్స్. ఇట్స్ అ టీమ్, మోస్ట్ ప్రాబ్లీ లైక్ వి కాల్ ఇట్ ఇస్ అ టీమ్, అ గుడ్ గ్యాంగ్ అని కూడా అనొచ్చు. లైక్ వీఆర్ ప్యాషనేటెడ్ అబౌట్ ఫిలిమ్స్, చాలా ఇష్టం ప్రయాణం సినిమాలంటే. సో అలా స్టార్ట్ అయిన ఒక జర్నీ మాది. బట్ వన్ థింగ్ నేను యోగి గురించి చెప్పాలి ఏంటంటే, సినిమా చేసి అగైన్ అంటే ఒక పెద్ద సినిమా లైక్ 2 కోట్ల సినిమా చేశాడు తను. మా సినిమా బడ్జెట్ 2 crores సినిమా చేసి మళ్ళీ ఒక ఓటీటీ ఫిలిం కి తను అంటే ఆ ప్యాషన్, ఒక డైరెక్టర్ ఉండాల్సింది చిన్నదా పెద్దదా అని కాకుండా ఒక ప్రొడ్యూసర్ దొరికినప్పుడు వాట్ ఎవర్ లైక్ ప్యాషన్ ఏదైతే ఉంది మళ్ళీ ఒక ఓటీటీ ఫిలిం చేశాడు. సో మంచి హిట్ అవ్వాలి. అండ్ సబ్జెక్ట్ కూడా నాకు తెలుసు. అండ్ ఆగ్యాంగ్ రేపు 3 ట్రైలర్ కూడా నేను వాచ్ చేశాను. చాలా ప్రామిసింగ్ గా అనిపించింది, చాలా బోల్డ్ గా కూడా ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు చూస్తుంటే బయట రేపులు అంటే చిన్నపిల్లల్ని పెద్దవాళ్ళని అలాగే అబ్బాయిల్ని కూడా రేప్ చేసేస్తున్నారు. సో ఇవన్నీ అంటే ఒక నెగిటివ్ వైబ్ ఉన్న ప్రెసెంట్ ఉన్న కరెంట్ సిచ్యువేషన్, అబ్బాయిలు చంపేయడం, అమ్మాయిలు డ్రమ్ముల్లో వేసి లేకపోతే గ్యాస్ పేలు చేసి లేకపోతే తోసేసి లేకపోతే అబ్బాయిలు అమ్మాయిల్ని రకరకాలుగా ఒక వైల్డ్ సొసైటీగా అయిపోతున్న రోజుల్లో అట్లీస్ట్ సమ్ ఫిలిమ్స్ హ్యాస్ టు మేక్ సమ్ నాయిస్. అంటే కొంచెం మెసేజ్ లాంటి సినిమాలు తీస్తే కూడా కొంచెం బాగుంటది, ఏమన్నా చూసి మారతారేమో. సినిమా ఇంపాక్ట్స్ లాట్ అంటారు కదా. సో కైండ్ ఆఫ్ ఈ సినిమా ఖచ్చితంగా ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక జోనర్ ఆఫ్ పీపుల్ ని ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఆ నెగిటివ్ వైబ్ ని తీస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ విషింగ్ ఆల్ ది క్రూ ఆల్ ది వెరీ బెస్ట్. ఎస్పెషల్లీ ప్రీతి ట్రైలర్ లో హ్యావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్, చాలా బాగా నచ్చింది నాకు. అండ్ నరేన్ అండ్ డిఓపి వర్క్ నాని టూ గుడ్, నైస్. అండ్ కబీర్ ఆబ్వియస్లీ యువర్ మ్యూజిక్ ఈస్ టూ గుడ్. 100% నువ్వు మంచి కన్నడలో తోపుతో రీతి కొట్టావు, నువ్వు పెద్దేం కాదు ఇక్కడ. గుడ్, యూ ఆర్ అబౌట్ టు గో ఫర్ గుడ్ స్టెప్. నీకు ఇంకా మంచి ఫ్యూచర్ అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఎంటైర్ టీమ్. అండ్ ఆల్ ది బెస్ట్. బాగా సినిమా ఆడాలి, సినిమా మంచి ఓటీటీలో మంచి డబ్బులు రావాలని కోరుకుంటున్నా. అండ్ అలాగే నాక్స్ ఒకసారి వెళ్ళాలి. మీరు ఏదో ట్రైలర్ లో డైలాగ్ చెప్పారు, ఒకసారి చెప్పరా? ఆల్రెడీ నాకు ఒకసారి ఆ ట్రైలర్ ఆల్రెడీ యోగి మొత్తం ఓవర్లాగా ప్రొటెక్ట్ చేసేసాడు. ఇప్పుడు ఏంటి ఆ ఒక్క డైలాగ్ నా కోసం చెప్పండి. డైరెక్టర్ చెప్తేనే అవుతుంది అది. ఆయన షార్ట్ చెప్పాలి, నేను చెప్తాను యాక్షన్. ఆయన ఎవరండి అసలు? ఎవరే నువ్వు? డైరెక్టర్ అంట పక్కన ఆడుకో. సామాన్యుడు కదా, ఒక రకంగా ఒక డిఫరెంట్ వైబ్ లోకి తీసుకెళ్ళాడు మిమ్మల్ని. ఏం చేశాడు? మిమ్మల్ని ఎవరు చేశాడు ఏంటి? ఇక్కడ చూసే క్యారెక్టర్ అక్కడ చూసే క్యారెక్టర్ పొందనుండదు అనమాట. అంటే ఆ డైరెక్టర్ గురించి చెప్పారు చాలా మంది, భయ్యా ఆయనతో పని చేయడం అనేది మామూలు విషయం కాదు అనేసి. అందులో మన అరుణ్ గారు మొత్తుకుంటూ ఉంటారు, భయ్యా ఈయనతో నా వల్ల కాదయ్యా అంటాడు. అంతేముంది అనుకున్నా కానీ నన్ను కూడా పిండేశాడు. అవన్నీ వద్దు, పాయింట్ కి రా. మీరు డైలాగ్ చెప్పండి. మీరు ఏం కాదు, ఒక డైలాగ్ ఒకటి చెప్పండి. ట్రైలర్ లేదు చెప్పేస్తా. సేమ్ యాక్షన్ ఉండాలి. ఫ్యాన్స్ కూడా అడుగుతున్నారు చూడండి ట్రైలర్. సందీప్ గారికి అడిగినందుకు పర్లేదు, యోగిని నమ్మాను కాబట్టి ఇక నన్ను ఏం చేసినా గానీ యోగి వదిలేశాను. సో డైలాగ్, ఈ సోదు ముచ్చట్లాపి అమ్మాయి రేట్ ఎంత మాట్లాడ కనుక్కోండి అన్నా. చెప్పారా? బాగుంది. కాకపోతే ఒకటి, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. అంటే మీరు మంచిగా ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, చిన్నగా పెద్దగా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక స్టెప్ ముందుకు వెళ్ళి ప్రొడ్యూస్ చేశారు కదా. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు మంచి డబ్బులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అండ్ ఆల్ ది క్రూ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆట సందీప్ గారు, మీరు రావడం మాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. LG టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Like, share, subscribe LG TV. Please like, share and subscribe LG TV. Thank you. Like, share, subscribe LG TV. Please subscribe to LG TV. Guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Like, share, subscribe LG TV. Subscribe LG TV.